ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేవీ తెలుగు టెక్. మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ జీమెయిల్ అంటే ఏంటి, జీమెయిల్ నుంచి మెయిల్ ఎలా పంపాలనే దీని గురించి వీడియో చేయడం జరుగుతుంది. వీడియో చేసే ముందు మా ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా నేనైతే మెనూ ఆప్షన్స్లోకి వెళ్తున్నాను. మెనూ ఆప్షన్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి జీమెయిల్ కనిపిస్తుంది. ఈ విధంగా ఓపెన్ కూడా చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా జీమెయిల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం 3 డాట్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఆల్ ఇన్బాక్స్ అడ్బర్ట్ అండ్ ప్రైమరీ, న్యూ మెసేజ్, సోషల్ మీడియా మెసేజ్, ప్రమోటేషన్ మెసేజ్లు అండ్ స్టార్టెడ్ ఏ టైంకి వచ్చినాయని చూసుకోవడానికి ఇంపార్టెంట్ అండ్ సెంట్ అండ్ అవుట్ బాక్స్, డ్రాఫ్ట్, ఆల్ మెయిల్స్ అండ్ బిన్లోకి వెళ్తే మనం డిలీట్ చేసిన మెసేజ్లు అనేవి ఉంటుంది. అలాగే ఇక్కడ కాంటాక్ట్స్ లెక్కలో చూసుకోవచ్చు. మనకి జీమెయిల్ కాంటాక్ట్స్ ఉంటుంది. ఇక్కడ క్యాలెండర్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మనకి జీమెయిల్ అకౌంట్ నుంచి ఓపెన్ అవుతాయి కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో. అలాగే సెట్టింగ్ వచ్చేసింది. సెట్టింగ్ ఉందని బట్ ఇప్పుడైతే మనం మెయిల్ ఎలా పెట్టాలి, ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకి మెయిల్ ఫ్రమ్ అంటే మనము టు అంటే ఎవరికైతే పంపుతున్నామో వాళ్ళ గురించి. నేనైతే మెయిల్ పంపుతున్నాను, బట్ సబ్జెక్ట్ పెడుతున్నాను. సబ్జెక్ట్ ఓకే. పంపించిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం ఏదైనా టైప్ చేయాలనుకుంటే మెసేజ్ ఎక్కువ పెట్టాలనుకుంటే ఇక్కడ పెట్టచ్చు. బట్ మనం ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా, దీంట్లో క్లిక్ చేసినట్లయితే అటాచ్మెంట్ ఫైల్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత అటాచ్ ద ఫైల్ అంటే మన ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ ఎస్టీ కార్డుకి వెళ్తుంది. బట్ ఇన్సర్ట్ ఫ్రమ్ డ్రైవ్ అంటే డ్రైవ్లో నుంచి కూడా పెట్టవచ్చు. నేనైతే అటాచ్మెంట్ ఫైల్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏదైనా ఒక ఇమేజ్ కానీ, డాక్యుమెంట్, పీడిఎఫ్ కానీ మనం ఎన్నైతే పెట్టాలనుకుంటున్నామో అన్నీ కానీ మనం ఇలా మెయిల్ చేయాలనుకుంటే మాత్రం మెయిల్ ఇక్కడ ఓపెన్ పై క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మెయిల్లో ఓపెన్ అవుతుంది. మెయిల్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏమైతే ఉందో మనకి ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది కదా, సెండ్ సింబల్. ఇది దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి సెండ్ అయిపోతుంది. ఓకే, సెండ్ చేస్తున్నాం. సెండ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి సెండ్ అని పడింది. సెండ్ అని పడింది అంటే వెళ్ళిపోయింది. ఓకే, మెసేజ్ అనేది సెండ్ అయింది. అసలు పోయిందా లేదని మనకు డౌట్ ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ సెండ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది సెండ్ పైన ఓపెన్ అయినట్లయితే ఇక్కడ మనకి ఓకే వెళ్ళిపోయింది, మెసేజ్ అనేది వెళ్ళిపోయింది. బట్ డాక్యుమెంట్స్ అయినా సరే, టెక్స్ట్ అయినా సరే, ఏదైనా సరే వెళ్ళిపోయింది. ఒకవేళ మనకి జీమెయిల్ ఐడి పాస్వర్డ్ జీమెయిల్ అడ్రస్ అనేది రాంగ్ ఉంటే మాత్రం మనకి అవుట్ బాక్స్లో రెడ్ సింబల్లో పడుతుంది ఈ విధంగా. అప్పుడు మనం ఏం చేయాలంటే జీమెయిల్ అడ్రస్ కరెక్ట్ చేసుకొని పంపించాలి. మనం ఏవైనా డిలీట్ చేసినట్లుంటే దీంట్లో మాత్రం ఉంటాయి. తీసేసుకుంటే ఇదొక బిన్, మనం ఏవి తీసేసినా దీంట్లో వచ్చి ఉంటాయి. దాంట్లో నుండి తీసేస్తే తొలగిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ వీడియోని స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూడండి.